బ్రహ్మాండమైన హైలీ సెలబ్రేటెడ్ డైరెక్టర్, చాలా మంచి బడ్జ్ ఫిల్మ్ గురించి, రాజాసాబ్ గురించి. జనరల్లీ ప్రభాస్ గారి సినిమా అంటే సినిమాని చాలా వరకు ఏంటంటే ఫస్ట్ బిలీవ్ చేయలేకపోయారు. మన టైం స్టార్ట్ అయింది. లవ్ యూ. అలాగే రాజా సాబ్. ఫోర్స్డ్ గా అనిపించలేదా ప్రాజెక్ట్ మీకు? ఈ ప్రాసెస్ లో నాకేంటంటే అంత పెద్ద స్టార్ వచ్చినప్పుడు మీరు ఏం మెథడాలజీ ఫాలో అయ్యారు సార్ ఈ కథ చెప్పడంలో? లీనియర్ సినిమా లాగానే వెళ్తుంది నాది ఎప్పుడు, కానీ నాన్ లీనియర్ అనేది కానీ ప్రభాస్ని హ్యాండిల్ చేయడం అంటే పులినోట్లు బొరపెట్టినట్టే. ఫేస్ చేసిన మెయిన్ ఛాలెంజ్ ఏంటి సార్ దీనిలో? మెయిన్ ఛాలెంజ్ ఒకటే. ఇక్కడ ఏంటంటే ఇది మీరు మొదట అనుకున్న బడ్జెట్ వేరు, తర్వాత బడ్జెట్ మారింది, మీకు ప్రొడ్యూసర్ గారికి కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చాయి. గారికి నాకు అనేది ఎప్పటికీ ఈ రోజుకి కూడా కొట్టేడ్రా మారుతి సినిమాతోనే అనిపించుకుంటారండి. ఖచ్చితంగానండి, అందులో డౌటే లేదు. మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత రోజు చూడండి దీని మీద ఎలా పడిపోతారు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్, మై స్పెషల్ టికెట్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలోనే గెస్ట్, లబ్ధ ప్రతిష్ఠుడు, బ్రహ్మాండమైన హైలీ సెలబ్రేటెడ్ డైరెక్టర్ అండ్ గ్రేట్లీ రిసీవ్డ్ టెక్నీషియన్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీగా అతనికి మంచి హిట్స్ ఉన్నాయి అండ్ మంచి రెప్యుటేషన్ ఉన్న డైరెక్టర్. కాబట్టి దీనిలో పెద్ద జర్నీ అన్నది ఉండదు, కానీ బట్ రేపు 9వ తారీఖున రిలీజ్ కాబోతున్న పెద్ద జాగర్నట్ రిలీజ్ కాబోతుంది రాజాసాబ్. ప్రభాస్, ఇండియన్ హెర్క్యులస్ ప్రభాస్తో విశ్వప్రసాద్ గారు నిర్మిస్తున్న ఈ సినిమాకి డైరెక్షన్ బాధ్యతల్ని నిర్వహించిన మారుతి గారు ఇప్పుడు మనతో పాటు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. లెట్ us టేక్ ఎ వ్యూ ఓవర్ హిస్ మేకింగ్ స్టైల్స్ అండ్ ది ట్రబుల్స్, ట్రావెల్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ మేకింగ్. మీ అందరి తరఫున నేను ఆయన్ని కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మారుతి గారు నమస్తే. నమస్తే. అండ్ చాలా మంచి బడ్జ్ ఫిల్మ్ గురించి, రాజాసాబ్ గురించి, నార్త్ టు సౌత్ అండ్ సౌత్ టు నార్త్. దానికి 2 కారణాలు. ప్రభాస్ కాబట్టి ఆటోమేటిక్గా అది వస్తుంది. అవును. తర్వాత మీరు వేసిన సెట్ ఉంది చూసారా? అవునవును. అప్పుడు నేషనల్ మీడియా అంతా వచ్చి కవర్ చేసింది. కరెక్ట్. దాంతో చాలా పెద్ద హైప్, ఎడిషనల్ హైప్ అనమాట. అవునవును. ప్రభాస్కున్న హైప్ కాకుండా. అవునవును. ఇప్పుడు ఈ హైప్ అన్నది సినిమాకి ఏ రోజైనా కూడా ఒక రిస్కే సార్. అవును కదా, దాన్ని మీరు ఎట్లాగా ఆన్సర్ చేస్తున్నారు సార్? హైప్ అంటే జనరల్లీ ప్రభాస్ గారి సినిమా అంటే ఆల్మోస్ట్ అందరూ ఆడియన్స్ చూడాలనుకుంటారు. ఆయన సినిమాని అసలు మిస్ అవ్వరు. అందులో ఒక డిఫరెంట్ జానర్ ఫిల్ము ఈయన ఎంజాయ్ చేస్తూ చేశారు ఆ సినిమా అనే దాన్ని అసలు మిస్ అవ్వరు. ఏ సినిమాకైనా సరే హీరో ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద సెన్స్ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయ్యి సినిమా చేశారని ఆడియన్స్కి కనుక రీచ్ అయింది అనుకోండి, ఆ సినిమాని ఖచ్చితంగా అసలు ఆడియన్స్ మిస్ అవ్వరు. దానివల్ల ఏంటంటే దీనికి మేము ట్రైలర్స్ కంటెంట్ వేసుకుంటా వచ్చేసరికి ఇవాళ ఆడియన్స్లో చాలా క్యూరియాసిటీ బిల్డప్ అయింది. అంటే ఫస్ట్ దీనికి మారుతి ఏం తీస్తాడు, ఎలాంటి సినిమా వస్తుంది అని, ఇట్లాంటి రెగ్యులర్ హర్రర్ కామెడీ ఏమో ఇది అనుకున్న వాళ్ళకి ఇది అలా కాదు, ఇది వేరే జోనర్ అని ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది స్లోగా. అంటే ఈ సినిమాని చాలా వరకు ఏంటంటే ఫస్ట్ బిలీవ్ చేయలేకపోయారు. అంటే అసలు ఏమై ఉంటుంది అనే క్వశ్చన్లో, బిలీవ్ ఇన్ ద సెన్స్ ఒక కన్ఫ్యూషన్లో ఉండేవాళ్ళు ఆడియన్స్. అంటే ఒక డైరెక్టరు ఇట్లా తీస్తారనేది ఒక ఐడియా ఉంటుంది కదా, అలా వస్తున్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్ దాని కంటిన్యూషన్ లాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఒక కొత్త సినిమా వస్తున్నప్పుడు మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు.
కొత్త సినిమా ఏమవుతుందంటే ఇది ఎలా ఉండబోతుంది అంతకుముందు చూసామా చూడలేదు అంటే వీళ్ళకి దగ్గరలో ఏది దానికి రిజంబుల్స్ ఉండవు. అప్పుడు ఏమవుతుందంటే ఆ కన్ఫ్యూజన్ స్టేటస్లోంచి పాజిటివ్ దాంట్లోకి వెళ్తారు స్లోగా. ఈ ట్రాన్స్ఫర్మేషన్కి టైం పడుతుంది. అలాంటి దీంట్లో స్లోగా ఇప్పుడు చాలా హైప్ వచ్చిందనమాట రిలీజ్ బిఫోర్కి వచ్చేసరికి. డెఫినెట్గా దీని ఎక్స్టెన్షన్ రిలీజ్ రోజు ఆడియన్స్ చూసి ఆడియన్స్ ఎగ్జైట్ అయ్యి, ఎందుకంటే మాకు బిఫోర్ మేము చూసేసుకున్నాము సినిమా, మేము ఎంజాయ్ చేసాం కాబట్టి డెఫినెట్గా ఇది ఏం జరగబోతుంది అనేది మీకు తెలుస్తుంది ఒక 1 వీక్ 10 డేస్లో. కంప్లీట్ ఫుల్ ఫిల్మ్ చూసేసుకున్నారండి? అంటే మాకు ఎడిట్ అంటే ఒక్కొక్కటి ఆర్ఆర్లు అవి 1 by 1 అవుతూ ఉంటాయి కదా, ఇంకా అలంకరణ కదా ఇప్పుడు అంతా. అవునులేండి. వన్స్ కథ అయిపోయింది అనుకోండి, కథ అనేది సోల్ అయితే ఆత్మ అయితే, తేత అనేది యాక్చువల్గా శరీరం. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అనేది అలంకారం, అంటే ముస్తాబ్ చేయటం. ఎంత బాగా బట్టలేసి ఎంత బాగా మేకప్ చేసి ఎంత బాగా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తే అబ్బా అంత బాగుందని అంటారు. అదేలేండి. ఇది ప్రాసెస్ అంతే. అంటే ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది, దీని మాతృక ఎక్కడ, లేకపోతే దీని తాలూకు జెనిసిస్ ఏంటి అన్నది అంత చాలా అది వైడ్లీ డిస్కస్డ్ అనుకోండి. ఆ పాయింట్ అడగట్లేదు కానీ ఫోర్స్డ్ గా అనిపించలేదా ప్రాజెక్ట్ మీకు? అంటే దిస్ ఈస్ ఫోర్స్డ్ అప్ ఆన్ యూ కదా, ప్రభాస్ గారు అడగడం చేయడం అన్నది అంటే అసలు ఆ బిగ్ స్టార్, అంత పెద్ద బిగ్ స్టార్ పిలవడమే మామూలు జనరల్ గా ఒక మిడ్ రేంజ్ డైరెక్టర్ ఎక్కువ. అలాంటిది ఆయన ఒక ఎంటర్టైన్మెంట్, ఒక చిన్న మిడ్ రేంజ్ సినిమా చేద్దామని అనుకోవటం అనేది ప్లస్. ఈ ప్రాసెస్లో నాకేంటంటే అంత పెద్ద స్టార్ వచ్చినప్పుడు నాకు స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ థాట్ ప్రాసెస్ అది ఇంకొంచెం కరెక్ట్గా ఎక్కువ కనుక పెట్టి ప్రాపర్గా తీసుకెళ్తే దాన్ని నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు అనే ఒక ఇంటెన్షన్ తోటి చేసిందనమాట. అది మీ ఐడియావేనా నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్లాలన్నది? నేషనల్ వరకు అంటే నా ఐడియా అని కాదు, ఆయన సినిమా అంటే ఆటోమేటిక్గా వెళ్తుంది కదా. ఈ వెళ్ళే సినిమా ఇంకొంచెం ఆ కైండ్ ఆఫ్ అలంకరణ చేసి పంపిద్దాము, ఇది మన తెలుగు డెకరేషన్ కాకుండా అని చెప్పి అట్లా వెళ్ళింది అనమాట. అంటే మీరు ఎడిషనల్ గా అని కాదు, ఏం చేశారండి ఫర్ ది నేషనల్ పర్స్పెక్టివ్ లో సినిమా గురించి? అంటే ఇప్పుడు జానర్ అనేది అన్ని చోట్ల నేషనల్ అవ్వచ్చు, సౌత్ లో అవ్వచ్చు, హర్రర్ కామెడీ అనేది రీజనల్ కావచ్చు. కాకపోతే హర్రర్ కామెడీలో అన్ని రీజనల్స్ లోనూ డిఫరెంట్ అప్రోచ్ తో రకరకాల దెయ్యం కథలు బోల్డ్ తీశారు. అవునండి. ఇప్పుడు మీకు అవన్నీ దాటి ఒక ఫ్రెష్ కథలాగా కావాలి. ఇది కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దీంట్లో ఒక కొత్త ఎలిమెంట్ ఉండాలి, అది ఫ్యాంటసీ. ఇందులో ఈ ఫ్యాంటసీ అనేది యాడ్ అవటం వల్ల సినిమాకి ఏమైందంటే స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ మారిపోయింది. నెక్స్ట్ పిల్లలు, ఫ్యామిలీసు అందరూ వెళ్ళేలాగా ప్రభాస్ గారి సినిమాని, ప్రభాస్ గారు అంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీ అందరూ లైక్ చేస్తారు. అవును. అలాగా దాన్ని మార్చుకుంటూ చేసిన సినిమా ఇది. ఇప్పుడు ప్యూర్ బిగిన్ టు ఎండ్ ఒక దీంట్లో వచ్చిందనమాట. ఓకే. అంటే ఒక రీజనల్ గా తీసే సినిమాకి, అవును, నేషనల్ పర్స్పెక్టివ్ లో తీసే సినిమాకి వాట్ ఈస్ ది బిగ్ డిఫరెన్స్ అండి? అసలు ఒరిజినల్ డిఫరెన్స్ మీరు ఒక మేకర్ గా మాట్లాడాలంటే డైరెక్ట్ ఇక్కడ తెలుగులో అండి మనకి ఏంటంటే కొన్ని డైలాగ్ డ్రామా మీద వెళ్ళిపోయినా ఇబ్బంది ఉండదు, కానీ నేషనల్ లెవెల్కి వచ్చేసరికి డైలాగ్తో పాటు మెయిన్ కంటెంట్ కూడా ఉండాలి. కంటెంట్ ఇన్ ద సెన్స్ ఒక కొత్త ఎలిమెంట్, యాక్షన్ ఎలిమెంట్ అన్న యాడ్ అవ్వాలి, లేకపోతే ఇంకొకటి మన టేకింగ్ అన్న యాడ్ అవ్వాలి, లేకపోతే పాయింట్లో ఇన్నోవేటివ్ పాయింట్ అన్న యాడ్ అవ్వాలి. ఇట్లా యాడ్ అయ్యే అంశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ డైలాగ్ డ్రామా మీరు మిమ్మల్ని కూర్చోబెట్టి నవ్విస్తూ ఉన్నా సాటిస్ఫై అయిపోతారు, ఎందుకంటే మన కైండ్ ఆఫ్ కల్చర్ కాబట్టి. కానీ అక్కడ అలా ఉండదు. అది ఓకే. మీకు దాని మీద మీరు బాగా స్టడీ చేశారండి? స్టడీ ఏం చేయలేదు సార్. జనరల్గా స్టోరీ రాసుకున్నప్పుడు అది తెలియకుండా అది ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, ఇక్కడ ఆడియన్స్ ఫుల్ సాటిస్ఫై అవుతారు, కానీ ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలిమెంట్ వెళ్ళాలి అనేది ఇంకా అక్కడి నుంచి రాసుకుని తీసుకెళ్ళింది అన్నమాట. అంటే ఏ సినిమా అయినా కొత్తగా కనిపించడానికి లేదా కొత్తగా అనిపించడానికి
మరి మీరు సినిమాలో ఏ సరికొత్త పాయింట్ని చూపిస్తున్నారో మాకు తెలియదు, రేపు 9వ తారీఖు Yeah, వరకు exactly. అనుకోండి. Ah. బట్ స్క్రీన్ ప్లే టేకింగు అండ్ లీనియరా నాన్ లీనియరా ఇవన్నీ చాలా మ్యాటర్ అవుతాయండి ఫిల్మ్లో. అవును. మీరు ఏం మెథడాలజీ ఫాలో అయ్యారు సార్ ఈ కథ చెప్పడంలో? ఇది స్క్రీన్ ప్లే లీనియరా నాన్ లీనియర్ అండి? స్క్రీన్ ప్లే నాన్ లీనియర్, అంటే లీనియర్తో స్టార్ట్ అవుతుంది, లీనియర్ సినిమా లాగానే వెళ్తుంది నాది ఎప్పుడు. కానీ నాన్ లీనియర్ అనేది బ్యాక్కి ఒక ఫ్లాష్ బ్యాక్ దగ్గర నాన్ లీనియర్. ఫ్లాష్ బ్యాక్ అని కాదు, అంటే మీరు చూసిన సినిమాలో ఇంకో కోణం ఏముంది అనేది బిఫోర్ ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు అప్పటిదాకా లీనియర్ సినిమా లాగానే వెళ్తూ ఉంటుంది, ఓకే క్లీన్గా ఉంది వెళ్ళాలి. కానీ మీరు చూడని కోణం ఇందులో ఏముందా అని నేను మళ్ళీ రెక్టిఫైస్ చేసి చెప్తాను అనమాట, రివైజ్ చేస్తాను. ఓకే, అది. బట్ ఇందాక మీరు మాట అన్నారు చూడండి, అంటే ప్రభాస్ సినిమా అనగానే ఆల్ ఆడియన్స్, వయసుతో సంబంధం ఉండదు, అవును, జెండర్తో సంబంధం, అవును, రీజియన్ రిలీజియన్ లేనే లేదు అవును ఆయనకి. సో అన్ని కళ్ళు దాని మీద ఉంటాయి సార్, ఆ ప్రోడక్ట్ మీద. కరెక్ట్. మారుతి వాట్ న్యూనెస్ మారుతి కుడ్ బ్రింగ్ ఇన్ ద ఫిల్మ్ అవును అనే దాని మీద వచ్చినప్పుడు వాట్ విల్ బి యువర్ ఆన్సర్ అండి? మీరే చెప్తున్నారు ఒక 500 దెయ్యం కథలు వచ్చాయి. అవును ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ నాకు లేకపోతే ఆ మాట నా నోట్లోంచి రాదు జనరల్గా. ఎందుకంటే ఇది ఇంతవరకు అయితే తెలుగు కాదు, ఇండియన్ స్క్రీన్ మీద అయితే ఈ పాయింట్ రాలేదు. అంటే ఈ పెద్ద స్టార్స్ కూడా ఎవరు కూడా ఈ కైండ్ ఆఫ్ దాంట్లోకి రావాలనుకోరు. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నప్పుడు నేను కూడా 4 ఫైట్లు యాక్షన్ నీట్గా రాసి ఇది చేస్తే పాస్ అయిపోతాం. కానీ ఇలాంటి జానర్ సినిమా ఆయన చేయాలనుకున్నప్పుడు ఆయన చేస్తే ఆయన కైండ్ ఆఫ్ స్కేల్ని నేను దృష్టిలో పెట్టుకోవాలి, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ని దృష్టిలో పెట్టుకోవాలి, ఇవన్నీ పెట్టుకుని ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి జనరల్గా. అది రెస్పాన్సిబుల్ ఎక్కువ ఉంటుంది ఇది. అది నేను ప్రాపర్గా నాకు వర్కౌట్ అయింది అనిపించింది, నేను చూసుకుని ఆయనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్. మీరు చెప్పిన దాని ప్రకారం సార్ మీరు ఒక మిడ్ రేంజ్ డైరెక్టర్, మీకు మంచి హిట్స్ ఉన్నాయి, చెప్పుకోదగ్గ హిట్స్ ఉన్నాయి మీ కెరీర్లో. మారుతి అంటే ఒక మంచి ఇమేజ్ ఉంది ట్రేడ్లో కానీ పబ్లిక్లో కానీ. కానీ ప్రభాస్ని హ్యాండిల్ చేయడం అంటే అది ఆల్మోస్ట్ అవును పులినోట్లో బొరపెట్టినట్టే ఏమండి? దీనిలో మీరు ఫేస్ చేసిన మెయిన్ ఛాలెంజ్ ఏంటి సార్? దీనిలో మెయిన్ ఛాలెంజ్ ఒకటే, ఇక్కడ ఏంటంటే ఆయనది ఇమేజ్ మారిపోయింది మొత్తం బయట. అంటే ఆయన ఎక్కడో ఉన్నారు ఆకాశంలో, ఆయన దిగి మన తెలుగు ఆడియన్స్ ఇది కిందకి దిగి ఒక మిడిల్ క్లాస్ కుర్రోడ్లాగా చేద్దామని అనుకున్నారు. ఇది ఆయన్ని దింపినప్పుడు ఏంటంటే మళ్ళీ చాలా జాగ్రత్తగా దింపాలి, సేఫ్ ల్యాండింగ్ చేయాలి, మళ్ళీ సేఫ్ ల్యాండింగ్ చేయాలి, మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పాలి, పైన సినిమాలు తీసే వాళ్ళకి అప్పచెప్పాలి. ఇది టాస్క్. అంటే ఇప్పుడు నా సినిమాకి ఆయన దిగుతున్నప్పుడు కూడా, ఈయన దిగుతున్నప్పుడు కూడా చాలా అందంగా దిగుతున్నాడు అనేది అనిపించాలి నేను చెప్పేటప్పుడు. ఈ అందంగా దిగుతున్నాడు, ఇక్కడ ఆడుకుంటున్నాడు, ఇక్కడ ఇది చేస్తున్నాడు, అన్ని ఎమోషన్స్ ఇవన్నీ చేసుకుని మళ్ళీ అక్కడ పెట్టేసి వాళ్ళకి అప్పచెప్పాలి. ఇది టాస్క్ అనమాట. ఇది నాలంటోడికి టాస్క్. అంటే నేను అదైతే నీట్గా అయితే బ్లెండ్ చేసుకుంటా నేను అయిపోయింది నాకు. ఎందుకంటే ఇది కరెక్ట్గా కనుక చేశాను అనుకోండి, సగం పాస్ అయిపోయినట్టే సినిమా. మీరు కథలోనూ ఉంటారు, మీరు బయట అవుట్ ఆఫ్ ద బాక్స్ రారు మీరు. ఇది కథలోనే గనక ఇది గనక జరిగితే మనకి హ్యాపీగా ఉంటాం. అదైతే కన్ఫర్మ్గా బాగా వర్కౌట్ అయింది అనిపించింది నాకు ఆ ప్రాసెస్ అంతా. అది అంటే 3 ఏళ్ల జర్నీ, 100 రోజులు షూటింగ్. అవును ఏమండి, 100 కోట్లు బడ్జెట్. అవును ప్రతిరోజు ప్రతి గంట దాని మీదే బతికారు మీరు. అదే సినిమా మీద, అదే కథ మీద, అదే వర్క్ మీదే బతికారు. ఇంకో వైపు తిరిగి చూడలేదు. అవును మీరు కానీ, ఫర్ దట్ మ్యాటర్ ప్రభాస్ గానీ, అవును, అండ్ మీ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు కానీ, అవును, హోల్ క్రూ. కరెక్ట్ కదా. కొట్టేడ్రా మారుతి సినిమాతో అనిపించుకుంటారండి.
ఖచ్చితంగానండి. అందులో డౌటే లేదు. కొట్టాడురా మారుతి ఇయన్నీ పక్కన పెడితే, అది ఎలా పక్కన మారుతి పెడతాం దగ్గర సార్? నుంచి ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదే. ఇంత క్లాస్‌గా కూడా తీస్తూ మాస్ ఎలిమెంట్ వదలకుండా భలే బ్యాలెన్స్ చేసుకుంటూ రాసాడే అని మాత్రం అంటారు. ఇదొస్తది. ఎందుకంటే మారుతి అంటే ఒక తెలియకుండా అంటే మామూలుగా ఏంటంటే కామెడీ ఏదో ఒకటి జనరేట్ చేసేసి అక్కడ పాస్ అయిపోయానని అనిపించుకుంటాడు కదా మామూలుగా కొన్ని విషయాల్లో. అలా కాకుండా ఇక్కడికి దిగి ఈ కథని ఇంత సిన్సియర్గా ఇలా చెప్పాడా, ఇంత ఆర్గానిక్గా చెప్పాడా, ఇలా తీసుకెళ్ళాడా జర్నీని అని మాత్రం సర్ప్రైజ్ అవుతారు. అంటే ఇప్పుడు ఇది మీరు చెప్పే దాంట్లో స్క్రీన్ ప్లే గేమే ఎక్కువ కనిపిస్తుంది. స్క్రీన్ ప్లే గేమే. స్క్రీన్ ప్లే గేమేనా? స్క్రీన్ ప్లే గేమే. అంటే ఎప్పుడైనా సరే ఎనీ ఫిల్మ్ స్క్రీన్ ప్లేనే మెయిన్. నేను ఎలా కూర్చోబెడతాననేది. కానీ దాంట్లో ఏదో ఒక ఇన్నోవేటివ్ పాయింట్ ఉండాలి కదా. ఆ పాయింట్ని పట్టుకుని మళ్ళీ ఎంటర్టైన్ చెయ్యాలి, చాలా రకాలుగా చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నాకు ఏంటంటే ముగ్గురు అమ్మాయిలు ప్లస్ వేరే ఒక నానమ్మ కథ, వీటి మధ్యలో హీరో క్యారెక్టరైజేషను, దీన్ని అన్ని బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్ళాలి సినిమా. లేయర్స్ ఎక్కువ, లేయర్స్ ఉంటాయి. లేయర్స్ ఎక్కువ ఖచ్చితంగా. అంటే పెద్ద పెద్ద హీరోలకి డెఫినెట్గా లేయర్స్ వేయాలి. అది వాళ్ళకి మీరు అంటే స్ట్రైట్ నేరేషన్ సినిమా లాగా చేసేసినా సరే మనం ఆల్మోస్ట్ అన్ని సినిమాలు వచ్చేసినాయి. మీరు ఇవాళ ఒక స్క్రీన్ ప్లే ఉండాలి, విజువల్ ఉండాలి, నెక్స్ట్ ద గ్రిప్పింగ్ నేరేషన్ ఉండాలి, మీకు ఎవ్రీ 10 minutesకి మీకు బోర్ కొట్టకుండా ఏదో ఒక ఎలిమెంట్ రావాలి, నెక్స్ట్ సీన్లోను డైలాగ్స్లోను కూడా స్క్రీన్ ప్లే ఉండాలి, సీన్ కొరియోగ్రఫీ వేరుగా ఉండాలి. ఇన్ని ఉంటేనే మీరు ఒక సీన్ గురించి టైం స్పెండ్ చేయగలుగుతారు. లేకపోతే ఇవాళ ఉన్న ఇన్స్టా రీల్స్కి దానికి మనకు వచ్చే మొబైల్స్కి అంటే బ్రెయిన్ మొత్తం మొబైల్ ఆక్యుపై చేసేసింది మనల్ని. అందుకని మీరు ఏమాత్రం బోర్ కొట్టి ఇచ్చేసినా సరే మొబైల్ ఓపెన్ చేస్తారు. అది చాలా డేంజర్. మీకు ఎప్పటికప్పుడు ఆ హై అది మెయింటైన్ చేస్తూ మీ లోపల ఆ ఇంట్రెస్ట్ తగ్గకుండా నేరేషన్ ఇవ్వాలి నేను. అంటే కాన్ఫిడెంట్గా ఎవ్వరు మొబైల్ చూడరు థియేటర్లో, అవును అనే కాన్ఫిడెన్స్ ఉన్నా సార్ మీకు? కన్ఫర్మ్గా సార్. అది లేకుండా ఇలా కూర్చోరు కదా ఫస్ట్. కోర్స్. అంటే ఇది ఇంటర్వ్యూ మోడల్లో అడిగే ప్రశ్నల్లో అదొక రొటీన్ ప్రశ్న కావచ్చు, బట్ 100% కన్కరెంట్ క్వశ్చన్ ఏంటంటే లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న ఒక హీరోని హ్యాండిల్ చేసేటప్పుడు, అది హిందీ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారితో ఫేస్ చేశారు ఒక టైంలో, అండ్ ఎన్టీ రామారావుతో ఫేస్ చేశారు ఆ ప్రాబ్లమ్, అండ్ చిరంజీవి గారితో కూడా మేకర్స్ ఆ ప్రాబ్లం ఫేస్ చేశారు. మీకు లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న వాళ్ళు. అదేనండి, మీకు ఏమవుద్దంటే లార్జర్ దెన్ లైఫ్ వాళ్ళు మనకి నచ్చే విధంగా గనక బిహేవ్ చేస్తుంటే ఇంకా వాళ్ళ మీద ప్రేమ రెస్పెక్ట్ ఇంకా పెరిగిపోద్ది. ఇప్పుడు లార్జర్ దెన్ లైఫ్ వాళ్ళని ఇలాగే చూస్తూ ఉంటాం. కానీ ఒకరోజు సడన్గా ఇప్పుడు మనకి సీఎం పిఎం వీళ్ళందరినీ అలా చూస్తుంటాం. ఒకరోజు సడన్గా మన ఇంటికి భోజనానికి వచ్చారనుకోండి వాళ్ళు, అసలు మనకి ఇంకా అంత పెద్ద వ్యక్తి ఇలా భోజనానికి వచ్చాడు, మనతో ఇంత మంచిగా మాట్లాడాడు అనేది హై ఉంటుంది చూడండి. ఆ వ్యక్తి మీద గౌరవం ప్రేమ ఇంకా రెట్టింపు అయిపోద్ది. అది రాజాసాబ్ సినిమా. మ్యాజికల్గా ఉంటుంది. మ్యాజికల్ అంటే మీకు మన కోసం ఈ ప్రభాస్ గారు ఇంత ఇంత ఎంటర్టైన్ చేస్తున్నారా, ఇలా మన కోసం దిగిపోయాడా, ఒక నానమ్మ గురించి ఒక వీళ్ళ గురించి మన ఇంట్లో ఫుడ్ గురించి ఇంత జోవియల్గా మాట్లాడుతున్నాడా అనేది మీకు చాలా ఇష్టంగా చూస్తారంట ఆ వ్యక్తిని. ఓకే, అది నేను చెప్పేది. అంటే మీరు హ్యాండిల్ చేసిన మీ మోడస్ ఆపరెండిలో ప్రభాస్ గారి చుట్టూరా కథ తిరుగుతుందా, లేదా కథని ప్రభాస్ గారు లీడ్ చేసుకుని ముందుకెళ్తారా, ఆయన తాలూకు వెయిటేజ్ ఎంత, కథని ఆయన మోసారా ఆయన్ని కథ మోసిందా? అంటే అంటే వాళ్ళ నానమ్మ కథని ఆయన భుజం మీద వేసుకుని ఎలా నడిపాడు అనేది తన కథ అంతే. తన జర్నీనే 100%. పెద్ద హీరో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తనదే ఉంటుంది. అంటే మెయిన్ ఈస్థెటిక్ వాల్యూస్ అనేది కొన్ని ఉండాలండి సినిమాకి. అంటే పెద్దవాళ్ళకి ఒక ప్రభాస్ లాంటి వ్యక్తి వాళ్ళ నానమ్మకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు,
మామూలుగా ముసలోళ్ళని మనం పట్టించుకోం. అలాంటి ఆవిడ ప్రాణానికి కోసం ఇతను ఎంతవరకు వెళ్ళాడు. ఒక ముసలావిడ ప్రాణం అంటే ఎవడికి పెద్ద పట్టించుకోడు. చనిపోయిన ఎప్పుడు పోతే చాలని చాలే 70 years వచ్చినాయి ఇంకేముందలే అని అనుకుంటారు కదా. ఆ ఏజ్లో ఆవిడని కాపాడుకోవడానికి ప్రభాస్ లాంటోడు ఎంత కిందకి దిగిపోయాడు అనేది ఇది ఉంటుంది. అదే మీ ట్రైలర్ టీజర్ అవన్నీ చూసినప్పుడు చాలా షాకింగ్ గా అనిపించాయండి. మొన్న రిలీజ్ చేసిన మీ ట్రైలర్ కూడా 3 నిమిషాలు 11 సెకండ్లు. అవును, అసలు ఎవ్రీ ఫ్రేమ్ ఒక ఫిల్మ్ లాగా ఉంది. ఎవ్రీ ఫ్రేమ్. అవును, దాంట్లో సస్పెన్స్ ఉంది, ఫ్లాష్ బ్యాక్ ఉంది, గాడ్జిలాలు వచ్చాయి, క్రొకడైల్స్ వచ్చేసాయి, 3 అమ్మాయిలు. ఇదంతా ఆర్గనైజ్ చేయడానికి అసలు మీరు చేసిన మీరు పట్టిన కుస్తీ అందం, మీరు పట్టిన కుస్తీ కానీ చేసిన కసరత్తు కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్? పట్టిన కుస్తీ ఏం లేదండి. ఈ సినిమా ఈ రిక్వైర్మెంట్ అడుగుతున్నప్పుడు దాని గురించి మనం ఏంటంటే బెస్ట్ ఇవ్వాలి. నేను యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి 2D 3D యానిమేషన్స్ అన్నీ చేశాను కాబట్టి నాకు అది నాకు ఈజీ అయింది ఫస్ట్. వేరే వాళ్ళకంటే కొంచెం కష్టం, కానీ ఇది నాకు నేను వేసుకున్న డ్రాయింగ్స్ ఇది అవ్వచ్చు, ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేసిన ఇది అవ్వచ్చు. మీరే వేసుకున్నారు సార్ డ్రాయింగ్స్ అన్ని? నేనే వేసుకున్నాను. వేసుకుని యాక్చువల్గా నాకు స్టోరీ బోర్డ్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళకి అప్ చెప్తాను నాకు క్యారెక్టర్ ఇలా కావాలి, ఇది ఐడియా ఇట్లా. అలా నాకున్న ఆ డ్రాయింగ్ అనేది ఈ సినిమాకి బాగా హెల్ప్ అయింది. మీకున్న డ్రాయింగ్ సెన్స్. ఓకే. సుప్రసాద్ గారు 1-2 ఇంటర్వ్యూలో కూడా నాతో అన్నారు, ఇది గ్రాఫిక్స్ అన్నది అదంతా ఒక పెద్ద మాఫియా అండి, ఎప్పుడు ఇస్తారో తెలీదు, ఎప్పుడు వస్తుందో తెలీదు. ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఆయన రంగంలోకి దిగారు. అందుకే ఆయన ఇవాళ సినిమా ఈ టైంలో రిలీజ్ అవుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ విశ్వ గారు. విశ్వ గారుకి అసలు గ్రాఫిక్స్ మీద విపరీతమైన గ్రిప్పు. ఆయనకి అంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటారు. మనం కంటే ఒక 2-3 years హెడ్ ఆలోచిస్తారు. ఇప్పుడు ఏ వస్తున్నప్పుడు దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని ఇట్లాగా. అందుకనే ఆయనతో ఈ సీజీకి సంబంధించింది జర్నీ కానీ ప్రొడక్షన్ వైజ్ కానీ సిస్టమ్ని అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ చేశారు. ఇప్పుడు అంటే పిఎంఎఫ్లో టీమ్ కానీ అంతా ఒక సిస్టమేటిక్. అందుకే ఇంత పెద్ద సినిమా హ్యాండిల్ చేయటం అంటే ఓన్లీ బికాజ్ విశ్వ గారితోనే అది ఇదైంది. అందుకేనా మొన్న స్టేజ్ మీద ప్రభాస్ అసలు ప్రభాస్ గారి రియల్ హీరో విశ్వప్రసాద్ గారు అని చెప్పారు. అవునవును. ఎందుకంటే ఒక పెద్ద స్టార్ హీరో అంత మాట అన్నారంటే ఆయన ఈ సినిమాకి ఏమేం చేశారు అనేది మాకు తెలుస్తూ ఉంటుంది కదా. దాంతో అసలు నిజంగానే ఆయన వేరే లెవెల్. అదే అంటే మా ఈ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ లో మా పర్సనల్ డౌట్లు అడుగుతాము, వాటి మీద క్లారిఫికేషన్. అవును, విన్న ఇన్ఫర్మేషన్ కొంత స్టోరేజ్ లో ఉంటుంది కాబట్టి. ఇది మీరు మొదట అనుకున్న బడ్జెట్ వేరు, తర్వాత బడ్జెట్ మారింది, మీకు ప్రొడ్యూసర్ గారికి కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చాయి అని విన్నాము ఇండస్ట్రీలో. వింటాంలేండి, మనం మామూలుగా అవి వినేవి బోల్డ్ ఉంటాయి. కాకపోతే ఇందులో మీరు చెప్పింది ఏంటంటే ముందనుకున్న కథ వేరు, దాని తర్వాత కథ స్కేల్ పెరిగింది. అంటే రాసేటప్పుడు ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేయడం జరిగింది. దానివల్ల దానికి తగ్గట్టు యాక్షన్ ఎపిసోడ్లు, దానికి తగ్గట్టు షూటింగ్ డేసు, దానికి తగ్గట్టు స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ అన్నీ మారినప్పుడు డెఫినెట్గా బడ్జెట్ తేడా వస్తుంది. నెక్స్ట్ 2 విశ్వ గారికి నాకు అనేది ఎప్పటికీ ఈ రోజుకి కూడా నాకు ఆయనకి మధ్యన అంత కంపాటబిలిటీ ఉంది. నాకు ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు నాతో ఒక్క రాంగ్ వర్డ్ కానీ ఇది కానీ నా గురించి ఆయన ఒక డిసాటిస్ఫై అవుతున్నట్టు కానీ అసలు ఎక్కడా లేదు. ఎందుకంటే నేను ఎంత కష్టపడుతున్నానో ఆయన చూశారు. ఆయన్ని కంఫర్టబుల్గా ఉంచడానికి నేనెంత గట్టిగా ట్రై చేశానో ఆయనకి తెలుసు. అందువల్ల ఇవన్నీ రూమర్స్ అండి. రూమర్స్ అంటే ఆయన ఎప్పుడైనా ఏ ప్రాజెక్ట్ అయినా ఒక్కసారి ఓకే అనుకున్న తర్వాత ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది బడ్జెట్
అది కొంచెం పెరగచ్చు, లేకపోతే అనుకున్న చోటే ఆగచ్చు. ఇంకా ఆయన ఎలాంటి ఎప్పుడు he never ఒక have- మనిషికి మాట ఇచ్చి ఫస్ట్ గనక అగ్రిమెంట్ చేశాడంటే, ఆయన అగ్రిమెంట్ ఇన్ ద సెన్స్ అన్నారంటే ఇంకా లాస్ట్ మినిట్ వరకు అతను అవతల వ్యక్తి అవుట్పుట్ గురించి ఆలోచించకుండా అది ఆయన ఫుల్ఫిల్ చేసేస్తారు ఆయన. ఓకే. బట్ మీరు చిన్న అఖండ రిలీజ్ అయిన టైంలో ఆయన చాలా లాంగ్ ట్వీట్ చేశారు ఆయన ఎక్స్లో. అవును, అంటే మీరు డైరెక్టర్గా మీకు బడ్జెట్ల మీద, ఎక్స్పెండిచర్స్ మీద వాటి గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ, బట్ డైరెక్టర్ ఆల్సో యాజ్ అ బేరింగ్ ఆన్ ది బడ్జెట్. డైరెక్టరు, ప్రొడ్యూసరు అనుకునే కదా ముందుకెళ్తారు ఏ సినిమా కదా. అవును. ఆయన అంత అలాగా నా సినిమా సేఫ్ అనే ఒక ప్రొజెక్షన్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటండి? కారణం ఏం లేదు, ఇదే మీరు చెప్పినట్టు రూమర్స్, స్పెక్యులేషన్స్. అంటే ఒక సినిమా బడ్జెట్ అయిందనేసరికి మనకి ఇండస్ట్రీలో ఏంటంటే అది రాదేమో బయటికి, ఎండ్ ఆఫ్ ద డే ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ పండక్కి రాదు అని ఇట్లాంటివి అందరూ అంటున్నారని చెప్పి దానికి ఆయన ఆన్సర్ ఇవ్వాలని చెప్పి ఆయన ఇచ్చారనమాట. నేను అందరిలాంటి వ్యక్తిని కాదు, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాను, నేను మాట అంటే మాటే, రిలీజ్ అంటే రిలీజే అని చెప్పి ఆయన చెప్పారు. అందుకనే ఈరోజు Jan 9th ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ. అంటే అమితాబ్ గారు కూడా దీవారు, జంజీరు అలాంటి సినిమాలు చేస్తున్న టైంలో కొన్ని సినిమాలు సడన్ గా ఎంటర్టైన్మెంట్ సినిమాలు వచ్చేసారు. దెబ్బకి జనం అసలు గుమ్మెత్తిపోయారు అనమాట. అలాగ సీరియస్ గా చూసిన అమితాబ్ ఒక్కసారి ఎంటర్టైన్మెంట్ లోకి రాగానే ఇండియా అంతా షేక్ అయిపోయింది. ఓ ఇండియా అంతా. అలాగే ఇప్పుడు మీ సినిమా కూడా అలాంటి ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తుందన్న నమ్మకం నాకుంది సార్. ఓకే ఓకే. ఎందుకంటే మీ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, అవును, దాని మీద ఒక రకమైన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేసే ఆ ఫెయిరీ టైల్ అప్రోచ్, కరెక్ట్, ఫెయిరీ టైల్ అప్రోచ్ మీ సినిమాలో ఉందని అనిపిస్తుంది. అవునవును, ఖచ్చితంగానండి. అదే దాన్నే మా స్ట్రెంత్ కింద యూఎస్బి కింద నమ్ముతున్నాం. ఎందుకంటే ఇది నేను ఫ్యామిలీ అందరూ చూసే సినిమా కావాలని చెప్పి చేసిందనమాట. అందుకని ఈ కైండ్ ఆఫ్ సినిమాని ఎవరు మిస్ అవ్వరని అనుకుంటున్నా. అదే మీరు ఇందాక ఇండియాలో ఇప్పటి వరకు ఈ కంటెంట్ ఎవరు టచ్ చేయలేదని మీరు మాట అన్నారు. అవును, ఇప్పుడే. అవును. అది అంటే ప్రభాస్ రిలేటెడా, కథ రిలేటెడా అని అంటే ఇప్పుడు మా గ్రాండ్ మదర్ని పట్టుకొచ్చారు, గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు. అవును. అసలు గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్కి మధ్యన మెయిన్ హీరో కథ అనేది ఇంతవరకు ఈ ఇండస్ట్రీలో ఎక్కడ రాలేదు కదా. తాత విలనయ్యి నానమ్మ కోసం ఒక మనవడు ఏం చేశాడు అనేది వీళ్ళ ముగ్గురు మీదే ప్లే ఉండటం అనేది లేదు కదా అసలు. లేదు. అది యాక్చువల్గా పెద్ద హీరోకి, మళ్ళీ దట్టు ఒక పెద్ద స్టార్ హీరోకి వీళ్ళ ముగ్గురు మధ్యనే గేమ్ ప్లాన్ అనేది అది ఇంతవరకు లేదు. కాబట్టి నేను అది బిలీవ్ చేస్తున్నా. కానీ అలాంటి పాయింట్ మీరు డ్రైవ్ చేసినందుకు ముందు మీకు కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే అలాంటి ఒక తిమ్మింగలం లాంటి ఒక హీరోని తీసుకొచ్చి, అవును, తిమ్మిని బమ్మిని చేసి కథను వేరే మోడల్లోకి తీసుకెళ్ళడం అన్నది మాత్రం ఈ పరకాయ ప్రవేశమే. అవును, దానిలో కానీ ఈ కథ మీకు మొదటి నుంచి చాలా రోజులుగా మైండ్ లో ఉందంట కదండి? అవునండి, పాయింట్ ఉంది, ఎప్పటి నుంచో ఉంది. ఎందుకు మరి ఎక్స్పెరిమెంట్ చేయలేదు? మరి ఏ హీరో మీద అది? ఎక్స్పెరిమెంట్ అని కాదు, నా దగ్గర రకరకాల చాలా పాయింట్లు ఉన్నాయి. నేను ఎప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ లాగా నేనేమి ఇదవను. అంటే ఎక్స్పెరిమెంట్ ఇన్ ది సెన్స్ వై యూ నెవర్ ట్రైడ్ అబౌట్ ఇట్ అని. ఆ కంటెంట్ ఈ రోజు వరకు బయటికి తీయడానికి కారణం ఏంటండి? బడ్జెట్ ఎక్కువ అవుతుందనా? ఆల్మోస్ట్ అంతే కదా. అంటే బడ్జెట్ గురించి అని కాదు, అంటే ఈ పాయింట్ నాకు హర్రర్ కామెడీ తీయాలి అని నేను మళ్ళీ ప్రేమ కథా చిత్రం తర్వాత అనుకోలే. అంటే నేను తీసిన జానరే మళ్ళీ నాకు తీయాలని నాకు ఆ ఎగ్జైట్మెంట్ లేదు మెయిన్. కానీ ఈయన వచ్చిన తర్వాత హర్రర్ కామెడీ చేద్దామని అనుకుంటే నేను ఎగ్జైట్ అవ్వటం కోసం ఏదన్నా ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉండాలని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఇది రెగ్యులర్ కదా, పోనీ ఇంకొక రకమైన సైకలాజికల్గా వెళ్దాము అని చెప్పి అట్లా నాకు నేను మూడేసుకుంటూ దీన్ని ఫ్రెష్గా మార్చుకున్నాను నేను. లేకపోతే హర్రర్ కామెడీ అనేది ఆల్రెడీ చూసేసిన సినిమాలండి. మీరు ఎన్ని చేసినా సరే బయటకు వచ్చేటప్పుడు, ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు తీసుకెళ్ళరు, దాన్ని క్యారీ చేయరు. హర్రర్ కామెడీని చూసాం కదా అని థియేటర్లోనే వదిలేస్తారు.
ఏవో కొన్ని సీన్లు నవ్వుకున్నాం ఇది ఇది అని అనుకుంటారు కానీ బట్ ఇంటికి తీసుకెళ్ళాలి ఈ సినిమా. నెక్స్ట్ ఆయన చేసిన సినిమాల్లో అన్నిట్లో ఈ సినిమా కూడా గుర్తుండాలి అని అంటే ఇట్ హ్యాస్ టు బీ సంథింగ్ డిఫరెంట్, లేకపోతే కష్టం అవుతుంది. అదేలేండి. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఈ స్త్రీలు గీలు అన్ని బోల్డ్ వచ్చేసి ఇండియన్ సినిమాలోనే, అవును, అండ్ ఫారిన్ ఫిల్మ్ ఎక్స్పోజర్ కూడా ఉంది ఇక్కడ, Correct. వెస్ట్రన్ ఫిల్మ్ ఎక్స్పోజర్ ఉంది. కరెక్ట్. అండ్ అక్కడ కట్ చేస్తే జేమ్స్ కెమెరూన్, స్పిల్బర్గ్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి రాజమౌళి గారికి దండాలు పెట్టే రేంజ్కి ఇండియన్ సినిమా అండ్ మైక్రో లెవెల్లో తెలుగు సినిమా వెళ్ళిపోయింది. అవును. ఇప్పుడు నెక్స్ట్ మీరే ఆ స్టెప్లోకి వెళ్ళేది, నమ్ముతారా అది? ది గాడ్స్ గ్రేస్ డెఫినెట్గా కదా. అంటే ఇప్పుడు ఆ రేంజ్ కి రీచ్ అవ్వాలి, 100% రీచ్ అయితేనే ఈ సినిమాకి, ఈ బడ్జెట్కి, మీరు పెట్టిన ఎఫర్ట్కి, వాటన్నిటికీ ఒక మూల్యం, వ్యాలిడిటీ. అవును, అది జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? కన్ఫర్మ్గా అండి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఏదైనా సరే మంచి కథ, ఆ థింకింగ్, దాన్ని వే ఆఫ్ అప్రోచ్ అంటే తీసే విధానం, ఇవన్నీ కనుక కుదిరితే ఆ ఇండియన్ సినిమా చూడటం కోసం, అంటే కొత్తదనం చూడటం కోసం ఆడియన్స్ రెడీగా ఉన్నారు. ఇది ఇప్పుడు డెఫినెట్గా నేను పెద్ద హీరోతో నేను చేసిన ఈ హర్రర్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్, దీనికి ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ రెడీగా ఉన్నారు. అంటే పిల్లలు కానీ ఫ్యామిలీస్ కానీ వీళ్ళందరూ, మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత రోజు చూడండి దీని మీద ఎలా పడిపోతారు. ఎందుకంటే దీన్ని మిస్ అవ్వరు ఎవరు. అంటే తక్కువ మీ ఫుట్ ప్రింట్స్ లో పరిగెడతారు. అంటే ఇది ఫుట్ ప్రింట్స్ లో వెళ్ళాలన్నా స్కేలు, డబ్బులు ఉండాలి. మళ్ళీ అదొక ప్రాబ్లం. అది పెద్ద థ్రెట్ కదండి. అది థ్రెట్. మీరు అందుకే కదా ఇప్పటి వరకు దీన్ని బయటకు తీయండి. అలా కాదు, ఈయన వచ్చారు కాబట్టి నేను బయటికి తీసా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అంటే ఈయన వచ్చిన తర్వాత నేను ఇప్పుడు ఆయన వస్తున్నాడని తెలిసినప్పుడు ఆయనకి సంబంధించిన వంటకాలన్నీ పెడతాం కదా. అంతేగా. అప్పుడు ఆటోమేటిక్గా అది ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి అది అలాగా ఒక మంచి రూపు తీసుకుంది ఇది. అదేలేండి, 10 మందిని ఇన్స్పైర్ చేయగలిగితే అదే సినిమా అండి. ఖచ్చితంగా ఆడియన్స్ నే కాదు, నెక్స్ట్ మీ వెనకతలు వచ్చే డైరెక్టర్స్. అవును, మీరు ఒక కొత్త ఇది మీరే కదా ఒక టైప్ ఆఫ్ పారాడైమ్ సెట్ చేసింది కొత్త డైరెక్టర్లకి ఒక టైంలో. అవునవును, ఇలా కూడా చేయొచ్చు మనం చిన్న సినిమాలని. పెద్ద సినిమాకి కూడా మీరు అలాంటి ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేయగలిగారు అనుకోండి. కరెక్ట్. ఇంకంతకన్నా మీ సినిమాకి కావాల్సిన సెలబ్రేషన్ మరి లేదు. అవును, పార్ట్ 2కి వెళ్తున్నారని. అవును, ఇది పార్ట్ 2 కూడా ఉందండి. పార్ట్ 2 రిస్క్ అవ్వదా సార్? అంటే ఈ కథను లాగితే గనక రిస్క్. మనం కథను లాగట్లా, జోనర్ని లాగుతున్నాం 2 అని, అంతే. అంతేనా? అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మన అక్కడే చూసాము, పార్ట్ 2 చాలా హెవీ అయ్యి దానికి కావాల్సినంత రెస్పాన్స్ వచ్చినట్టుగా ట్రేడ్లో ఎవరు మాట్లాడట్లేదు. పార్ట్ 2 అన్నది ఆర్గానిక్గా బయటికి అనౌన్స్మెంట్లు గట్ట లేకుండా అది ఆర్గానిక్గా స్టార్ట్ అయితే పార్ట్ 2 అన్నది పార్ట్ 1కి బేరింగ్ అవుతుందా? అంటే జోనర్ అండి. అంటే హర్రర్ ఇది, ఈ ఎలిమెంట్స్, ఈ జోనర్ని 2 కింద మేము కన్వర్ట్ చేసుకుంటున్నాం. అంటే మామూలుగా 2కి తీసుకెళ్ళాలండి. దాంట్లో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది జస్ట్ లీడ్ ఇచ్చాను అంతే నేను. క్లైమాక్స్లో లాస్ట్లో అంతే. అదే ఓపెన్ ఎండింగ్ ఇచ్చారు అంతే. అంతేనా? అంతే. అంటే ఈ సినిమా కంప్లీట్ అయిపోద్ది పూర్తిగా. ఈ సినిమా కథ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత వేరే కథ స్టార్ట్ అవ్వడానికి లీడ్ ఇచ్చా అంతే నేను. కొరత ఉంచలేదు కథలో. అసలు ఈ కథలో కొరత కాదు, కథ అయిపోతుంది ఇది పూర్తిగా సుఖాంతమే. ఓకే. కానీ మరి సంజయ్ దత్ని క్యారెక్టర్ని పెట్టడంలో డైరెక్టర్గా మీ తాలూకా ఇదేంటి సార్, కన్సెప్షన్ ఏంటి సార్? సంజయ్ దత్ని ఎందుకు తీసుకొచ్చారు? అంటే ఓన్లీ ఫర్ పాన్ ఇండియా లుక్? సంజయ్ దత్ పాన్ ఇండియా లుక్ కాదండి నాకు. అంటే మనకి తెలిసి సంజయ్ దత్ గారు ఒక పాన్ ఇండియా విలన్ లాగా బాగా నాకు సెట్ అవుతాడు. ఫస్ట్ విలన్ లుక్ కానీ, ఆయన జెస్చర్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఆయన మెస్మరైజ్ చేస్తాడు. స్క్రీన్ ప్రెజెన్స్ ఆయనది వేరే లెవెల్ ఉంటుంది. ఆయన్ని కరెక్ట్గా ఇన్వాల్వ్ చేయగలిగితే ఆయన దగ్గర నుంచి బెస్ట్ అవుట్పుట్ డ్రా చేయొచ్చు మనం. ఆయన అంత
ఈ పర్సన్ అనమాట. నాకు ఆ విషయంలో చాలా బాగా అనిపించింది. అందుకని చెప్పి సంజయ్ దత్ గారిని అంటే ఈ క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు ఆయన బాగుంది అని ఇంకా ఆయన ఇంట్రెస్టింగ్గా చేశారు. ఆయన చేస్తున్నప్పుడు ఇంకా నేను క్యారెక్టర్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ ఇంకా ఇంప్రవైజ్ చేశాను. అసలు క్లైమాక్స్ అయితే ఆయన ఇరక్కొట్టేశాడు అసలు పెర్ఫార్మెన్స్. అవునా? అంటే మీరు ఇంకెవరినైనా 1, 2, 3 ఏబిసి ఆప్షన్స్ పెట్టుకుని చేశారా, లేకపోతే స్ట్రైట్ సంజయ్ దత్? స్ట్రైట్ సంజయ్ దత్. నానమ్మ క్యారెక్టర్ మాత్రం నేను హేమా మాలిని గారిని అప్రోచ్ చేయం. ఆవిడ కూడా చేస్తానంది. ఆవిడ కూడా తర్వాత ఫాలోఅప్ చేశారు. తేడా వచ్చిందండి? తేడా ఏం లేదు. మాకేంటంటే నానమ్మ క్యారెక్టరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే ఆవిడకి కథ పరంగా చాలా సాదాసీదా ఆవిడే అన్నట్టు ఉండాలి. ఇప్పుడు హేమమాలిని గారిని పెడితే ఈవిడ వెనకాల ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందని మీరు కూర్చున్నప్పుడే గెస్ చేసేస్తారు. ఒక గ్రాండియర్ వచ్చేస్తుంది. అవును. ఇది తర్వాత మనం ఏం చేసినా సరే వచ్చినప్పుడు మీకేం జర్కే ఉండదు. నెక్స్ట్ ఈవిడ పట్ల ఒక సింపతి, ఒక పెయిన్ ఇది రావాలి అని అంటే జరీనా వహాబ్ గారు బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. అసలు ఆవిడ మాత్రం గుర్తుండిపోతుంది. ఆవిడకి లైఫ్ టైం, ఇది లైఫ్ టైం సినిమా జరీనా వహాబ్కి. ఎందుకు అసలు మీరు చూసినప్పుడే ఆవిడ్ని, సంజయ్ దత్ని, నెక్స్ట్ హీరో గారిని ముగ్గురిని బ్రెయిన్లో ఇంటికి తీసుకెళ్తారు. వీళ్ళ ముగ్గురు గుర్తుండిపోతారు. ఎంత ముగ్గురు గుర్తుండిపోతే ఇంకా 300 రోజులు ఆడుతుంది సినిమా. ముగ్గురు గుర్తుంటారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్లు ఒకళ్ళ మించి ఒకళ్ళ పోటీ. అవునా? అసలు అదే ఆవిడ సింహాసనం మీద కూర్చుని కేకేసింది, అది శివగామి షాట్ లాగా అనిపించింది నాకు. రాజమౌళి మన బాహుబలిలో అవునవును వాళ్ళు శ్రీదేవి అనుకుని ముందు మళ్ళీ ఆవిడ గొంతం కోరికలు తట్టుకోలేక దండం పెట్టేసి రమ్యకృష్ణ తెచ్చారు అన్నారు. బట్ మీరు ఇక్కడ ఆవిడ ఇమేజ్కే భయపడ్డారు అసలు. అంటే ఆవిడ ఇమేజ్ నాకు యాడింగ్ గురించి పక్కన పెడితే సినిమాకి మామూలుగా మనం అమ్మడానికో దేనికో ఇదో వచ్చామో కానీ దీనికి మాత్రం నాకు అంటే ఆ క్యారెక్టర్కి కరెక్ట్గా సెట్ కాదనిపించింది. నేను హీరో గారికి పంపించాను అప్పుడు. విరాట పర్వం సినిమాలో ఆవిడ జరీనా వహాబ్ గారు చేసింది పంపించాను. చిన్న బిట్ బాగుంది, ఈవిడ చాలా పెర్ఫార్మర్, నీకు ఓకే అనుకుంటే వెళ్ళిపోవడానికి అని అన్నారు. అంతే. అంటే ఆవిడకి అంత పెద్ద ఇమేజ్ లేని యాక్ట్రెస్, టాలెంటెడ్ యాక్ట్రెస్ కాబట్టి అంతే క్యారెక్టర్ వరకే చూస్తారు. అంతే అంతే అంతే. చాలా మందికి తెలియదు జరీనా వహాబ్ ఎవరో కూడా ఈ జనరేషన్ కి. కరెక్ట్. హేమమాలిని గారే తెలియదు అనుకోండి. ఆఫ్ కోర్స్. అవునవును. అంతా ఇప్పుడు కొత్త హీరోయిన్లు మూడ్లో ఉన్నారు. వరల్డ్ హీరోయిన్లు అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు మీరు సినిమాలో 3 హీరోయిన్లు. అవును. 3 హీరోయిన్లతో ఏం చేశారు సార్? వాళ్ళు 3 రకాల స్టేట్మెంట్లు ఇచ్చారు. నేను ఇంటర్వ్యూ చేశాను. అంటే ఎవరి మట్టుగా వాళ్ళే మాదే ఇంపార్టెంట్ రోల్ అనుకుంటున్నారు. అలా ఆ వరకు మాయ చేశారు మీరు. పోన్లేండి, అది అలాగే చెప్తేనే బెటర్ కదా. కానీ ముగ్గురిది ఇంపార్టెంట్ రోలే ఒక రకంగా. ఎవరి కాళ్ళకే ఇంపార్టెంట్. నేను రౌడీ అని చెప్పింది రిద్దిక కుమార్. కరెక్ట్. ఈ సినిమాలో నేను రౌడీ అండి అంది. తనేమో ఫ్రెండు, ఫిలాసఫరు, గైడు అనేదో చెప్పింది నిధి అగర్వాల్. ఇంక మాళవిక మోహన్ ఇంకో ఏదో చెప్పింది. 3 ఇల్యూజన్స్ లో ఉన్నారు వాళ్ళ క్యారెక్టర్ గురించి. స్క్రీన్ ప్రెజెన్స్ నిధికిను మాళవికకి ఎక్కువ ఉంటుంది సినిమాలో. రిద్దిక్ కుమార్ రిధికి తక్కువ ఉంటుంది. మాళవిక చాలా బాగా మీకు ఆ అమ్మాయి కనిపిస్తుంది. నెక్స్ట్ ఒక సాఫ్ట్, ఒక లవబుల్ క్యారెక్టర్ లాగా నిధి కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇద్దరేనండి మనకి స్క్రీన్ మీద. అసలు ఇద్దరు చాలా నీట్గా ఒక దీంట్లో ఉంటారనమాట. అంటే ప్రభాస్ గారు మిమ్మల్ని అడిగారు అన్నది అందరికి మొత్తం ప్రపంచం అంతా తెలిసిపోయింది అనుకోండి. అవును. నాకు ఒక్కరు సరిపోరు బ్రో, 3 ఉండాలి అలా ఆయన అన్నది ఏంటంటే ఒక ఇద్దరిని పెట్టచ్చా అని అడిగారు. ఇద్దరిని పెట్టచ్చా అంటే నేను 3 పెట్టమని నేను. అంటే ఇన్ ది సెన్స్ నేను అన్నది ఐ హావ్ టు కరెక్ట్ మై సెల్ఫ్. ఒకరు సరిపోరు ఇన్ ది సెన్స్ ఈ వాంటెడ్
ఏ మోర్ ఒక మంచి ఎంటర్టైనింగ్ అట్మాస్ఫియర్ కావాలి, హీరోయిన్స్ ఎక్కువ ఉంటే ఎంటర్టైనింగ్ అట్మాస్ఫియర్ అంటేనే ఆ ఆయన stiffness తగ్గుతుందని. ఇద్దరిని పెడదామా అని అంటే నేను ముగ్గురిని పెడదామని పెట్టాను అనమాట అంతే. థర్డ్ ఆప్షన్ ఎందుకు తీసుకున్నారు మీరు? అంటే ఆయనకి ఇద్దరు ఆప్షన్స్ ఉంటే బాగుంటది అని అనుకున్నప్పుడు ఇంకో మనం సినిమా ఓకే చేయించడం కోసం అప్పుడు ఇంకోటి పెడదాం అన్నా నేను. ఇందులోని ఆ, బయటికి అన్ని చెప్తారు సార్, అంటే ప్రసూతి వైరాగ్యం లాగా అన్ని మర్చిపోతారు రేపు హిట్ అయిన తర్వాత. ఎలాగే పెద్ద హిట్ అవుద్ది ఫిల్మ్, ఆల్ అక్రాస్ ది కంట్రీ పెద్ద హిట్ అవుతుంది సార్ ఈ సినిమా. నేను ఇప్పుడు రాసుకోండి, నేను చెప్తున్నా సూపర్, చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే ఎందుకు దానికి నాకున్న లాజిక్ ఏంటంటే, మీ ఎక్స్పీరియన్స్ లో చెప్పండి. నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను సార్. నేను అలా మనం ఎప్పుడో మాట్లాడుకున్నప్పుడు కూడా నేను 1-2 సార్లు మీతో అన్నా, అమితాబ్ గారు దేవారు, జంజీరు ఇలాంటి సినిమాలు చేసి అసలు భీకరంగా గంభీరంగా బేస్తో డైలాగులు చెప్తూ అసలు వస్తే చాలరా కొడతాడో చంపుతాడో అనుకునే ఒక ఇమేజ్ ఉన్న రోజుల్లో ఆయన చేసిన కొన్ని ఫిల్మ్స్ అండి, సత్యపే సత్తా అలాంటి సినిమాలు అసలు జనాల్ని అసలు థియేటర్లో చంపేసాయి. ఆయన చంపడం కాదు, స్క్రీన్ మీద ఆ నవ్వలేక అబ్బా అమితాబ్ గారిలో ఇంత ఉన్నదా ఎంటర్టైనింగ్ యాంగిల్ అన్నది ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆడియన్స్. అదే ఎందుకంటే ఇది మోర్ లవ్డ్ అక్రాస్ ది కంట్రీ కాబట్టి ఆ ఇమేజ్ ఈ రోజున ప్రభాస్కు ఉంది. కరెక్ట్. సో తను కామెడీ చేయడం, ఎంటర్టైన్మెంట్ చేయడం ఎంతవరకు అన్నది నా జడ్జిమెంట్ ప్రకారం బాగా ప్లస్ అవుద్ది సినిమాకి. అదే నేను కానీ ఆయన కానీ అనుకునేది అదే. ఎందుకంటే ఇది మనకి రకరకాలుగా ఈయన ఈ సినిమాలో ఎన్ని రకాలుగా కనపడాలో అన్ని రకాలు కనపడతారు. ఆయన వే ఆఫ్ మాడ్యులేషను, డైలాగ్ డెలివరీ, సీన్స్లో మళ్ళీ ఆ క్యూట్ సీన్స్, సినిమాకి ఏం కావాలో ఎంత కిందకి దిగారో అంత కిందకి యాక్ట్ చేయడం, ఇవన్నీ కామన్ ఆడియన్ని కూర్చోబెట్టేస్తాను అనుకుంటున్నాను నేను. గ్యారంటీ అండి. మీ జడ్జిమెంట్ని నేను ఎప్రిషియేట్ చేస్తున్నా. అంటే ఆ క్యారెక్టర్ గ్రాఫ్ని అలాగ నడపాలి, ఇలా నడిపితే ఆ ట్రావెల్ నమ్మి వెళ్ళటమేనండి అంతే. ఇంకా అంతే సార్, మనకి ఏది నచ్చిందో ఇంకా అది ఆడియన్స్ చూస్తారని ఆ కామన్ సెన్స్ని మిస్ అవ్వకుండా చేయాలి అంతే. ఇప్పుడు తీసుకుంటారు, ఎందుకంటే నేను ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నానో, ఎలా ఉంటే బాగుంటుందని అనుకుంటానో అలా తీసేది సినిమా అంతే. గుడ్. కల్కిలో కూడా ఆయన చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాడు ప్రభాస్ గారు. కరెక్ట్ కదా? అవునవును, గివెన్ ఏ ఛాన్స్. అవును. ఇప్పుడు దానికి దీనికి కంపేర్ చేసేటప్పుడు కంపారిజన్ వస్తుంది ఎంటర్టైనింగ్ అనగానే. మీకు అనిపించిన బేసిక్ డిఫరెన్స్ ఏంటి సార్ మీ క్యారెక్టర్ ఆర్టికులేషన్ లో? అది ఎంటర్టైన్మెంట్ అంత కామెడీ అంటే అది వేరే వరల్డ్ అండి కంప్లీట్గా. క్యారెక్టర్ చిన్న జోవియాలిటీ ఉన్న దాంట్లో అది వేరే వరల్డ్లో ఆ క్యారెక్టర్ని ప్లేస్ చేసి అట్లా వెళ్ళిన సినిమా అది. ఇది అలా కాదు, ఇది కామన్ మ్యాన్, మన తణుకు తాడేపల్లిగూడు ఇలాంటి ఈ సెక్టార్లో ఊర్లో ఉండే ఒక పర్సన్ ఎలాంటి ప్లేస్కి వెళ్ళాడు అనేది ఆ ట్రావెల్ ఉంటుంది. ఎప్పుడైనా వరల్డ్ సెపరేట్ వరల్డ్ అయిందనుకోండి, అప్పుడు మనకి సగం ఆ వరల్డ్ కొంచెం కాసేస్తుంది స్క్రీన్ మీద, ఇప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా ఈ క్యారెక్టర్ ఇలా ఉంటూ వేరే వాళ్ళకి తీసుకెళ్లారు అంతే. అంటే మీరు ట్రైలర్లు అన్ని చెప్పారు కదండి, పెద్ద కోట, ఎవరు తాత, అవును, నాయనమ్మ, అవును, మన టైం స్టార్ట్ అయిందని చెప్పి ప్రభాస్ డైలాగు. అవునవును, అది ఎవరి టైం మీ గురించి పెట్టుకున్నారేమో అనుకుంటున్నాను డైలాగ్. మన టైం స్టార్ట్ అయింది బ్రో. ఏం లేదు, అనిపించిందా మీకు నా టైం స్టార్ట్ అయింది? టైం స్టార్ట్ అయింది. నేను అసలు ఎన్నిటి మీద ఉండనండి బేసికల్లీ. నా టైం చేసామా లేదు, ఫస్ట్ మన రెస్పాన్సిబిలిటీ మనం సక్రమంగా చేసాము. ప్రొడ్యూసర్ గారి హ్యాపీ, హీరో గారి హ్యాపీ, అంతే కావాలి మనకి. ఇవాళ ఫోన్ చేసినా సరే, అంటే 3 సంవత్సరాలు జర్నీ చేసిన తర్వాత విశ్వ గారు నేను ఒక అరగంట కూర్చొని మాట్లాడుకుంటున్నాం, హీరో గారు నేను చాలా హైలో మాట్లాడుకుంటున్నాం.
ఈ ఆనందం రిలీజ్ బిఫోర్ వచ్చిందని అంటే పని అయిపోయినట్టే. కరెక్ట్. ఎందుకనంటే ఈ జర్నీలో ఇలా తీసుంటే బెటర్, ఇతను ఇది పని చేసి ఉంటే బెటర్ అని ఇలా అనుకుంటూ ఉంటారు కదా, ఉంటావు ఇంకా రిలీజ్ బిఫోర్కి వచ్చేసరికి దాన్ని అవన్నీ ఆలోచించకుండా దాన్ని దాటి ఈ ప్రోడక్ట్ బాగుంది, ఇది ఇలా వెళ్తుంది అని రోజు ఆనందం పంచుకోవటం ఉంటుంది చూడండి, ఇంకా అక్కడ పని అయిపోయినట్టు. అదే మీరు రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, పండగ చేసుకుంటున్నారు. ప్రెసెంట్ అలాగే ఉన్నాం, మీకు చూపించడమే లేట్ అంతే. ప్రతిరోజు పండగ. ప్రతిరోజు పండగ జరుగుతుంది నాకు. ఏ బిగ్ హారర్ ఫ్యాంటసీ ఇన్ ద గ్లోబ్ అన్న మాట అన్నారండి. అవును, అంటే వరల్డ్ లోనే ఇది బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ. ఎందుకంటే హారర్లో ఎప్పుడు కూడా మీరు ఒక ఇంట్లోనో లేకపోతే ఇక్కడో మిమ్మల్ని భయపెట్టేసో అయిపోతుంది సినిమా. ఫ్యాంటసీ ఎలిమెంట్ యాడ్ అయిన హారర్ ఈ వరల్డ్లో లేదు. ఫ్యాంటసీ యాడ్ అయిన హారర్ ఎక్కడా మనకు రాలేదు. అందుకని ఇది ఆ సెగ్మెంట్లో చూస్తే అసలు ఈ స్కేల్ ఆఫ్ ద ఫిల్ము ఇది ఇంతవరకు నాకు తెలిసి ఎక్కడా లేదు. అంటే అంత పెద్ద సెట్, ఒక 37,000 SFT సెట్ వేసాము. ఆ సెట్లో ఇంత స్పాన్లో తీసామనంటే అది ఎవరు బిలీవ్ చేయరు. అవునండి. అది బట్ బికాస్ ఆఫ్ ప్రభాస్ గారు ఇట్స్ హ్యాపెన్. అదేలేండి, మీరు ఎఫర్ట్ చేయగలిగారు అంతే. ప్రభాస్ గారికి ఉండే రిచ్ ఇమేజ్ వల్ల. ఖచ్చితంగా కదా. మీ సినిమాగా లేదా సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ పరంగా కానీ చాలా హై బడ్జ్లో ఉన్నమాట వాస్తవం. అయితే మొన్న స్టేజ్ మీద ప్రభాస్ గారు మా సీనియర్ వస్తున్నారు, అవును సీనియరే అని ఒక మాట అన్నారు. అది చిరంజీవి గారి అభిమానులు చాలా ఎంజాయ్ చేశారు. అవును, మిమ్మల్ని బాగా అసలు హత్తుకున్నారు, గుండెల్లోకి తీసుకున్నారు. చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు ఫ్యాన్గానే నేను పెరిగాను చిన్నప్పటి నుంచి. మొన్న ట్రైలర్ రాగానే ఫస్ట్ చిరంజీవి గారికి పెట్టాను నేను. ఆయన చాలా హ్యాపీ అయ్యారు. ఆయనకి, అరవింద్ గారికి, బన్నీకి అందరికి పెట్టా. వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే వాళ్ళ మనిషిని కదా నేను, కరెక్ట్, చాలా రోజుల నుంచి వాళ్ళ దగ్గర తిరిగినోడిని. అందుకని ఆయన కూడా చాలా సర్ప్రైజ్ అయ్యి కరెక్ట్గా ఉంది మారుతి, ఎలా ఉంది ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దీంట్లో ఇది ఈ ఎలిమెంట్ ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయని అన్నీ బాగా చెప్పారనమాట. అట్లాగా నాకు అంటే మ్యాక్సిమం ఏంటంటే హీరో గారు కూడా కామెడీ చేసేటప్పుడు నేను అంటా ఉండండి, చిరంజీవి గారు చేసేవాళ్ళు డార్లింగ్, తర్వాత మళ్ళీ మీరు అది సేమ్ ఆ కైండ్ ఆఫ్ కామెడీ చేస్తున్నారు అని చెప్పి నేను చెప్పా. అంటే ఇందులో ఒక డ్రింక్ సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీను చిరంజీవి గారు డ్రింక్ చేశారంటే అది అసలు వేరే లెవెల్ టైమింగ్. పసివాడి ప్రాణం కానీ, పసివాడి ప్రాణం, ఏ సినిమా అయినా, గరనమ్ముగుడు కానీ, నాకు మళ్ళీ అలాగా ప్రభాస్ గారు అంత అంటే ఈయన స్టైల్లో అంత బాగా చేశారనిపించింది. అసలు మాకు లెంత్లో కొంచెం తగ్గించాం కానీ అసలు వేరే లెవెల్ ఆఫ్ యాక్టింగ్ చేశాడు ఆయన ప్రభాస్ గారు. సినిమా రిలీజ్ తర్వాత చూడండి. అదే మీరు అంత అంటే ప్రభాస్ గారు ఆ మాట అన్నప్పుడు అంతా కూడా మొత్తం సోషల్ మీడియా అంతా కూడా చిరంజీవి గారు సలర్ ఇది రిలీజ్ అయినప్పుడు బాక్స్ ఆఫీస్ తగిలిపెట్టేసావు ఆయన ట్వీట్. అవును, అవన్నీ అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉండే దాన్ని ప్రభాస్ గారు ఎక్స్ప్రెస్ చేయడం అన్నది పబ్లిక్ వ్యూలో కూడా చాలా ఎత్తుకి ఎదిగిపోయాడండి ప్రభాస్. అవును, ఇప్పుడు ప్యూర్ సోల్ అండి ఆయనకి. ఏమి ఉండవు, కల్మషం ఉండదు, ప్యూర్ సోల్. ఆయన సినిమాకి కోసం ఏం కావాలో అది కష్టపడతారు. నెక్స్ట్ వేరే విషయాలు ఏది బ్రెయిన్లోకి ఎక్కించుకోరు, ఎవరిని కించపరచరు, అందరూ బాగుండాలని కోరుకుంటారు. వేరే వాళ్ళ సక్సెస్ని ఈయన ఎంజాయ్ చేస్తారు. అసలు చాలా అలాంటి రేర్ పీస్ ఆయన. అంతే, రేర్ పీస్, అంతే, లిమిటెడ్ పీస్, అంతే, లిమిటెడ్ ఎడిషన్. అంటే మీరన్న లక్షణాలన్నీ ఒరిజినల్ గా చిరంజీవి గారు అండి. ఆయన ఎవరు కూసేస్తారు, ఆయన పైన ఆయన చేసుకుంటారు. ఎవరి సినిమా అయినా వచ్చి సక్సెస్ అయితే మెచ్చుకుంటారు, ట్రైలర్ దగ్గర నుంచి అప్రిషియేట్ చేస్తారు. అవును,
కాబట్టి అదే ఫుడ్ స్టెప్స్లో ప్రభాస్ కూడా ఉండడం అన్నది అతని కెరీర్కి ప్లస్ అవుతుందండి. కరెక్ట్, అవును. అతని లైఫ్కి ప్లస్ అవుతుంది. సో 100% మీ సినిమాకి అన్ని మంచి లక్షణాలు ఉన్నాయండి. అంటే ఒక స్టాండర్డ్ హిట్ అయ్యే ఫీచర్స్ అన్నీ ఉన్నాయి ఫిల్మ్లో. అండ్ బాగానే భయపెట్టారు మొన్న మీరు ట్రైలర్తో కూడా. థ్యాంక్ యూ. కాబట్టి మీ సినిమా భయపెట్టే సినిమాగా భారీ ఎత్తు విజయం, ఘన విజయం సాధించాలి. అండ్ పార్ట్ 2కి ఈ సినిమా బాగా ప్లస్ అవ్వాలి తప్పకుండా. ఎందుకంటే మీ జానర్ మా సేమ్ జానరు, బట్ ఈ సినిమా కంప్లీట్ అయిపోతుందని చెప్పారు కాబట్టి అవునవును, అంతవరకు మీరు యూ ప్లేడ్ సేఫ్. ఎగ్జాక్ట్లీ. షూర్ అండి. థ్యాంక్ యూ. గుడ్ లక్ మారుతి గారు. ఆల్ ది వెరీ బెస్ట్. పెద్ద హిట్ అయిన తర్వాత 10వ తారీఖున మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ. షూర్. అది పెద్ద హిట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇది మారుతి గారు చాలా గ్యారంటీగా చూడండి. రిలీజ్ అయ్యమన్నాడు ఎలా ఉంటుందని చెప్తున్నారంటే 3 ఏళ్ల ప్రయాణం తర్వాత మాట్లాడుతున్న మాటలకి గట్టి పునాది ఉన్నది అక్కడ. కాబట్టి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాల్సిన బాధ్యత ఆడియన్స్ అందరి మీద ఉంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అండ్ అందరి అభిమానులు కూడా ఈ సినిమాని అభిమానించి ఆదరించి ఘన విజయాన్ని చేకూర్చమని చెప్పి హిట్ టీవీ తరఫున కూడా కోరుతున్నాను. అండ్ లెట్ us సెలబ్రేట్ ది గ్రేటెస్ట్ మ్యాసివ్ సక్సెస్ ఆఫ్ రాజా సాబ్ on 9th. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.